హాయ్ అందరికీ నమస్తే. నేను రితిక. ఇవాళ ఒక ముచ్చట చెప్పడానికి వచ్చినాం. మేము ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దామని స్టార్ట్ చేసినాం. ఎక్కడ తెలుసా? భూపాలపల్లిలా. భూపాలపల్లి అంటే భూపాలపల్లి ముచ్చట్లు, ఆ పేరుతోటే మేము షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాము. ఇగో అందరి సపోర్ట్తో పాటు మాకు భూపాలపల్లి వాళ్ళ సపోర్ట్ కూడా కావాలి. మేము ఏ లొకేషన్ చూసినా మాకు లొకేషన్ కూడా ఇవ్వాలి. మంచిగా మమ్మల్ని ముందుకు తీసుకుపోవాలి. మంచి మంచి కామెడీ కంటెంట్లు అన్ని మేము ముందుకు తీసుకొస్తాము. సపోర్ట్ చేయర్రి. తమ్ముడు నువ్వు చెప్పురా. ఓకే. హాయ్ అందరికి నమస్తే. నేను మీ కోడి శ్రీనివాస్. వెల్కమ్ టు భూపాలపల్లి ముచ్చట్లు. తిరితిరైన ముచ్చట్లతోటి, కామెడీ తోటి, కంటెంట్ తోటి, ఎమోషనల్ తోటి, మంచి మంచి విషయాలతోటి మేము ముందడికి వస్తాం. మరి ఇంకెందుకు కలిసాం? ఇవందాక అన్ని వీడియోలను మా ఇద్దరిని చూసి మస్తు ఆదరించింది. మన కరీంనగర్ లో చేసినాం, జగిత్యాల చేసినాం, వేములవాడలో చేసినాం. అన్నిట్ల ఛానళ్ళల్లో కరీంనగర్ అని అక్కడని ఇక్కడని ఛానళ్ళు ఉంటున్నాయి కదా. మా భూపాలపల్లి నుంచి మేమెందుకు చేయొద్దని ఫిక్స్ అయిపోయినాం. అందుకనే భూపాలపల్లి ముచ్చట్లని ఛానల్ పెట్టుకుంటున్నాం. మమ్మల్ని సపోర్ట్ చేయండి. అగో తెల్లారి అంబటేళ్ళు అవుతుంది. ఇంకా ఆకిలి ఉడిచిన సప్పుడే లేదు కదా. రోజు నేనే చేయాల్సి వస్తుంది పని అంతా. ఈ మొద్దు ఎప్పుడు లేస్తుంది, పని ఎప్పుడు ఎత్తది. ఇలా నేను చెయ్య అదే లేచి పని అంతా చేయాలి. అమ్మ అగో ఈయన సంథింగ్ లేవనట్టు ఉన్నది కదా. పొద్దుగా లేవలేదు, ఆకలి ఊడవలేదు, అలుకు చల్లలేదు. నాకేం కలిసి పట్టిందని నేను చేస్తా. నేను చిన్న పెళ్ళాను, దర్జాగా వంట. నేను పని కాని శేనకాడికి అత్తి. నా పని అంతా తీరే. నా ఇద్దరు వేన్లాలు పన్నారో మరి లేచి పని చేసిరా లేదా సపరేటమన్నారా మొద్దులోలే. నా మొదటి పెన్లం కట్టెపుల్లోలు ఉంది, ఎప్పుడు పోతుందో అని పోట్రవుతోలున్న రెండో పెన్లాని వేసుకున్నా. దాన్ని ఎత్తుకపోను ఇద్దరు కలిసి నాతోటే పనులు చేయించబట్టి. ఇది కూడా గంతకు దగ్గ పొంతే. నా బతుకు పాడుగానే ఏం మంచిగా లేదు. నాకు ఎన్నడు సుఖం వస్తుందో ఏమో. వీళ్ళతోటి నాకు ఏమశరకు వచ్చింది. ఈ బాధపాడుగాను ఒకదానితో ఏగలేకుండా అంటే రెండో దాన్ని వేసుకుంది. నా బాధపాడుగా నీ అవ్వ సప్పులే సర్లేదు. ఏమైందిరో? ఉన్నరా తన్నులాడుకుని అవ్వగారి టికెట్ల వేయర్రా. ఓ రితిక ఉన్నవాయే కుయ్యమంటలేరు ఎవరు? అగో ఇదైతే డ్రమ్ములే మొద్దు బర్రెమన్నట్టు అన్నది. ఇంత నది చేతకు సిగ్గు ఉండదు. ఎందుకు బతుకుతుందో మండి బతుకు. ఏంది ఉన్నా ఉండకపోతే మేమెడిపోయినాం, సామపోయినామా? పొద్దుగాలే గాడిదలే కొరుతాను. ఏం కావాలి? నేనా? నా ఇరంగల ముద్దుల పెళ్ళాలు పొద్దుగాలేసి ముగ్గు పెట్టిర్రా అని పిలుస్తున్నా. అబ్బబ్బబ్బబ్బా ఏమోట్లున్నారు కుక్కలు లెక్క. రాత్రి అంతా పోయినవరా? అవునే మొగన్ పట్టుకుని నవ్వురా అంటున్నావు. నీ తోడ పుట్టినా కూడా పెరిగినా నీ తమ్మునే. ఏం మాట్లాడుతున్నావు? లండి అంటే పంటలేవు. నేను ఒక్క మాట అంటే కంట్లో పెట్టుకుంటావు. దొంగ మాట. ఈయన దొంగముండా నిన్నగాక మొన్నచ్చి గన్ని మాటలు అంటే సప్పుడు ఎత్తలేవేంద్రా? ఎడిపోయినావు మరి నువ్వు? నేనా? గా సీనిగాని శైన్లకు ఏతం పెట్టమైనా అయితే వై గాని గింత పొద్దెక్కింది. ఇంకెప్పుడు ఆకలి ఉడతారు, ఎప్పుడు అలుగు చల్లుతారే, నాకు ఎప్పుడు అండి పెడతారు? చేసుకున్న పిల్లం నచ్చలేదని దాని భవిష్యదాన్ని చేసుకున్నావు కదా, దాన్నే ఊడు మనం ఆకిలి. నేనెందుకు ఉడతా? అవునే అయితారా చికెన్ తెస్తే మొద్దు తినట్టు తింటివి. అద్దే చికెన్ తినకే అని చెప్పిన రోజు తింటివి. ఇప్పుడు అర్చమూలలు తయారయ్యాయి. ఇప్పుడు మొద్దు తోలే వండబడుతుంది. ఇలా దావకాలకు తోలుకుపోరా. నీకు ఆపరేషన్ ఎప్పుడు చేయించాలి? నిన్ను ఎత్తుకపోను. ఇక లేచి పని చేస్తే బావునే. అది లేస్తానా? ఇంకా లేస్తనే లేదు. మంచానికి ఇంత ఎత్తు కూర్చొని ఉన్నది ఆడిది. నాకెంత పట్టి నేనెందుకు చేస్తాను? నా చిన్న పెళ్ళి చేసుకోని పని నేనెందుకు ఎత్తా? నేను లగ్గం చేసుకునేది నిన్ను నీ ఇంట్లో సాకిరి చేయడానికి. నాకెంత పడ్డది నేనెందుకు కుడతా? ఊడ్చుకో. ఏం పుట్టింది? అయ్యో ఎవరికైనా చెప్తే ఇచ్చేది పోతుంది. ఇంట్లో కోతుర్రేంది? బర్రోలే మేపే వరకు దున్నపోతులు అయిర్రు. అది ఉన్నది అదేమో ఎండకపోయినట్టుంది. ఇదేమో బర్రోలు తయారైంది. ఎంతగానో మేపాలి. నా మొదటి పెళ్ళేమో అందం పోతుందని ఆభూషణ చేయించుకుంది. ఇక రెండో పెళ్ళానికి ఇంకా కాన్పే కాపాయి. ఇళ్ళ కండ్ల కంపగొట్ట రాలుగొట్ట రప్పలు కొట్ట ఇలా ముఖం మొద్దులలో పెట్ట ఇలా నెత్తుకపోను. మంచి వాళ్ళ కత్తుంది సావి ఇలా కత్తలేదు. కూరగాయలు పుట్టినా కానీ నాకు మంచిగా ఇవరకు అండి పెడుతురు, ఇల్లాకిలు ఉడుతురు, ముగ్గెత్తురు. నల్ల ముఖం కాపు నలుగురు ఇట్లా. నాకు ఇంత గోస ఉండకనే పోవు, ఈ గోస రాకనే పోవు. ఏం చేయాలి? ఉడుచుకొని పాడు కావాలి. ఒక్కొక్క ఆడదాన్ని చూస్తే పానం ఆయమంటది. ఇక నా పెళ్ళాలు ఉన్నారు, మేపిన కొద్దీ మేసుకుంటే ఇంటికాడ వండు. ఇక చిన్నది ఉన్నది అబ్బా పరుపు వల్లనే పరుపు మీద గిన్నె కింద పెట్టుకొని తింటది.
ఎవరికి కుయలేదు నటు వేయరు ఉన్నవాయే అవునే ఏంది అది అన్నం వండుతుంది నువ్వు కూర అంటే మావునే నేనెందుకు అండాలిరా బాడుకోవు నన్ను కూర అండి మన్నవు అనుకో చేపల కూర అండి అలా కొంగల మందు వచ్చి చంపుతా బాడుకోవు ఏమనుకుంటానవో చేపల కూర అండి అలా కొంగల మందు వచ్చి చంపుతా బాడుకోవు ఏమనుకుంటానవో ఓ బావా రా బావా చేసుకున్నప్పటి నుంచి అది ఎప్పుడు నెగ్లనిచ్చింది అయితే నువ్వు రా నేను బువ్వాడి పెడతా నీకు చాయ్ తాగలరా అబ్బా నా లచ్చల కూడా నా లడ్డు నా ముద్దుల పేన్లు బర్రెల గట్టతో బర్రెలెక్కుంటేవి నువ్వైతే బర్రెల గట్టతో బర్రెలెక్కుంటేవి నువ్వైతే బా అగో ఈ నా సమితి నిన్నగాక మొన్నొచ్చింది నా మొగన్ని మలుపుకుంటాంది ఇప్పుడు చాయ్ బొట్టు పోసి నాకు గాగుంటే ఎత్తది నేను మంచిగా కాఫీ చేస్తా నా మొగుడు నా దిక్కు మలుగుతాడు పోయి ఉన్నావా బావా ఆకలి అవుతుంది గవర అవుతుంది ఓ సాయి తెత్తలేదు పాలు తెత్తలేదు ఏం చెప్తుర్రు ఇద్దరు కలిసి ఇంట్లో రితికా ఓ రితికా అత్తానా అబ్బబ్బబ్బా ఒక్కటే ఒరుడు చేసుకురా వద్దా ఇగో తాగు ఏంటిదే ఇది కాఫీనే కాఫా నా నచ్చల అవురా రితికాని ఒక్కదాన్నే వెళ్తాను నేనటి వద్ద చాయ్ పెడతానని చెప్పిన కదా నీకు మరి ఏం పెట్టినవే ఇది కాదా ఏంటిది ఇది తాగు చాయ్ అరే నువ్వు ఇట్లా కాఫీ తాగలేదు అనుకో మూతి పళ్ళు రాలగొడతా ఏమనుకుంటా చాయ్ తాగలేదు అనుకో పండు రాలగొడతా నా మొగని తిట్టడానికి నామవాడిని తిట్టడానికి నువ్వు ఎక్కువ తక్కువ కొర్రకు నువ్వు కూడా ఎక్కువ తక్కువ రకు హుషారుగా ఆగుర్రే ఆగుర్రి ఇక నువ్వు నా లచ్చల కోటు ఇది నా పాత బర్రె ఇద్దరు తాగుతా ఇంకేంది కలుపుకొని తాగుయ్యా కలిపిన కాడికి చాలు తాగు తాగుతున్నా బంగారం లడ్డు తాగు బావా తాగు బావా నీ తినాలి గాను కక్కుతానవేంద్ర మీరా వచ్చింది నీకు ఎట్లా ఎత్తాడు ఏం పుట్టిందే మీకు అదే అన్న ఏం కలుపుకొచ్చిర్రే అంతేటో పాడైంది అంతా ఇటేటో అవుతుంది గవర అవుతుందని నేను తాగితే నా పానం మీదకి వచ్చింది కానీ మీరు ఇద్దరు పోసింది తాగితే నేను చక్కగా తీసుకొచ్చి ఛాయ్ తాగకరా నేను కాఫీ తీసుకొచ్చినంటే కాఫీ తాగినవా అది వచ్చేదాకా చూసుకుంటుంటుంది నేను ఫస్ట్ చెప్పినా నీకు అది రెండు కలుపుకొని తాగితే కక్కకపోతే ఇంకెట్లయితుంది రా పానము ఇక నేను భూమి మీద బతకనే ఇద్దరు కలిసి నన్ను ఊరు పెట్టుతాం భూమి మీద బతకనే ఇద్దరు కలిసి నన్ను ఊరు పెట్టుతాం పంపితే పీడ పోతుంది దొంగ పాడక దాన్ని ఎందుకు చేసుకున్నావురా మరి అసలు ఏమిటికి వచ్చినావు మరి తింపులు ఆడుకుంటూ వచ్చినావా నువ్వు ఎక్కువ తక్కువ రకు నా ఇంటికి వచ్చి నన్ను తిడతానవా నువ్వు ఎవరికన్నా నచ్చినవే మొద్దుదానా సంసారంలో మంది పోసినవే దొంగ ముఖం దానా ఆగుర్రే నా ఇజ్జత్ పోతుంది ఆడకొట్టలు అందరు చూస్తారు ఎందుకు చేస్తున్నారా దాన్ని పెళ్లి నేను ఒక్క సిద్ధం అయితే అయ్యో నువ్వు చచ్చిపో నీ రెక్కలకు రేణుగంప కొట్ట నీకు జట్టలు పుట్టే ఏం పుట్టిందే మరి పెళ్ళ ఉండంగా రావద్దని తెలియదు అబ్బోమ్మ నీకు అప్పుడు చీపురు కట్ట అనుకోని అయ్యో ఆగుర్రే అయ్యో అయ్యో నారాధ పాడు గారు ఫస్ట్ పెళ్ళమని దీన్ని వేసుకుంటే సెకండ్ పెళ్ళమని దీన్ని వేసుకుంటే ఇద్దరు కలిసి నా ఈ సాపు ఏమంటారు ఏం పుట్టిందే నీకు నేను అత్త నాగం నీ సంగతి ఏంటిదా నువ్వు అన్నాడు చూసినావారా అది మొద్దు లేకుంటే నాయన పెడతారని బతుకుతానా పాత చీరని బట్టి కుక్కలు గుంజినట్టు గుంజుతాందిరా నన్ను అవునే అది ఎందుకు పోయినట్టే ఉండే పక్కనే ఉండే నీకేం పుట్టిందో దున్నపోతలు దాన్ని కొడుతుంది నిన్ను అప్పాల పూల పెట్టి కాలుతాం ఏమనుకుంటున్నావు కానీ నిన్ను అప్పాల పూల పెట్టి కాలుతాం ఏమనుకుంటున్నావు కానీ అవురా ఈ తెలివి నీకు ముందుండ ధర దొంగ పట్టుకొని అబ్బో రెండు ఇరిగిందే అయ్యో అబ్బో రెండు పక్క పొక్కలు ఇరిగినాయా
పిల్ల పుడుతుంది అంటాండి ఇప్పుడు. లేపుర్రి పంచని మీ కాలు మొక్కుతారు, మీ దండం పెడతారు. లేపుర్రి వేరే పడుకోవులే దొంగ ముండ కొడక. మా సావుకు వచ్చినావు నువ్వు. ఇద్దరు పిల్లలని అడిగినన్నా వేసుకుంటున్నా బతుకు పాడుగాను. రెండే ఇరిగిందో ఒక్క ఇరిగిందో నొయ్యబట్టే అన్ని ఏది చూసిపోయే కాలం వస్తుందో రాను రాను కోసగా వచ్చింది. ఓ పెళ్ళాలు నా పెళ్ళాలు మీరు ఇద్దరు ఉంటారని వేసుకుంటే పెళ్ళమో నా బతుకు ఎక్కడ కాకుండా అవుతుందే పెళ్ళమో. నా పెళ్ళమా నా పెళ్ళమా మా రాధ పాడుగానే పెళ్ళమా నేను ఎంత పని చేసుకుంటేనే పెళ్ళాలో నా పెళ్ళాలు. రెండు జరుగుతలేదు, రెండు ఇరిగిందో బొక్క ఏమైందో. ఎంత పని చెత్తివే చిన్న పెళ్ళమా నువ్వు, ఎంత పని చెత్తివే పెద్ద పెళ్ళమా. సంతుల కొట్లాట పెద్ద పెళ్ళమా నాకు సాగు మర్మమైపాయే చిన్న పెళ్ళమా. ఏమి చేద్దునే నేను పెద్ద పెళ్ళమా, నేను ఎందు పోదునే నా చిన్న పెళ్ళమా. నాకేం చెప్తాను సావురా సావు. ఇప్పుడు దాని మతి ఉన్నదా నీకు? ఇన్ని రోజుల పాటు నాతోటి ఉండి పోతుంది చూడు. అయ్యో చిన్న పిల్లం, అయ్యో పెద్ద పిల్లం, నా ఊళ్ళే కదా కట్టం చేసుకుంటా అత్త. ఇద్దరు పెళ్ళాలు అయితే ఇద్దరు పెళ్ళాయి అని అనుకున్నా. ఇద్దరు కలిసి నా ఇప్పు సాఫీ వేసిర్రు, నా బొక్కలు ఇరగొట్టిర్రు. అగ్గే పాడైతలేదు. ఇంకెంతసేపే సాయి మరిగిందా లేదా? చాయ్ పెట్టుడా. నువ్వు కట్టెలు తెచ్చినావురా, బాగా మాట్లాడతాను. మండద్దా అగ్గి? ఓ కట్టెలు పెట్టినట్టు చాయ్ చేస్తావా, నాకు చాయ్ బొట్టు పోతావా అంటాను. అగ్గి చేసే వరకు నేను సావుకు వస్తుంది. గట్ల కాదే, ఒక్కొక్క ఆడది కట్టెలు ఎత్తది, పిడికది ఎత్తది, చాయ్ పెడుతుంది, అన్నం కూర అంటది, మొగానికి పెడుతుంది. ఏనాడే నువ్వు నాకు పెట్టింది? నేను పెడతలేననే కదా నువ్వు చిన్న పిల్లని తీసుకొచ్చుకున్నావు. చేసి పెట్టదా మరి? అయితే నువ్వు పెట్టవు పోయావు, నేను దాగా రెండు లేవు కానీ చేను కడుకోయత్తి పో. ఆ చివరకు మా బొత్త సాయబొట్టు ఇచ్చిన వరకు నేను ఇచ్చిన వరకే అలా అయితే నీ చిన్న పిల్లని దిద్దుపో, లోపలి పోయి పోతుంది. ఇంటికాడ అన్నం కూర అనుకుంటుంది, ఇంత బుక్కడంతా తింటది, మళ్ళీ చేను పనికి పోతుంది. వీళ్ళు ఉన్నారు ఇక గిన్నెకింత పెట్టుకొని తింటారు. ఇలా చేత్తలు పాడుగాను. మళ్ళీ మంచిగానే ఉన్నాయి ఊర బర్రోలే, మళ్ళీ మంచిగానే ఉన్నాయి ఊర బర్రోలే. హలో అమ్మా, ఎట్లున్నారే? మంచిగా ఉన్నారా? నాకు కూడా గుర్తొస్తారే అమ్మా. నెల రోజులు అవుతుంది నేను ఇంటి మొక్కన్న రాకపోతిని. మరి తిన్నదా మా అవ్వ, ఎట్లున్నది, ఏం చేస్తుందని? సరేనే అమ్మా. ఇప్పుడు రావాలానే? మరి పానం అంతా నీ మీదనే కొట్టుకుంటాందే. నా మొగడు ఒక్కరోజు కడుపు నిండా తిన్నది లేదు, కడుపు నిండా వన్నది లేదు. కానీ ఈ బాడుగావుతోటి నేను నెగలలేనే. అద్దంట అంటే నీకు ఇచ్చి లగ్గం చేస్తేవి ఆడి ఇంకో దాన్ని తెచ్చుకునే. సరే నువ్వు ఏడవకుండా నేను అత్తాను, ఇలా బయలుదేరి అత్తాగు. ఆ మొద్దు మొగ పోడు అట్లా పోయిండు పొలం కాడికని. సరే నేను అత్త, బాధపడకే అమ్మ. సరే ఎంతసేపు పోతావు పొలం కాడికి? మా అమ్మ ఫోన్ చేసింది, దాని పానం మంచిగా లేదట, ఇంటికి రమ్మంటాను. తయారైపోదాం. ఏటంటావు? మా అమ్మకు పానం మంచిగా లేదట. ఏటు అవ్వగారింటికా? మొన్ననే పోయెత్తిగానే మళ్ళీ పోతా అంటున్నావు. అవ్వకు పని అంచలేదని 3 వద్దులు నాడు ఊరుకు. మరి మొగడు పనికేయండు, ఇంత అంటి పెడితే ఇంట్లో పని చేస్తాను లేదు. కానీ ఎన్ని రోజులు అయినా మొన్ననే పోయెత్తివి? 3 వద్దులు అవుతానా? ఈ ఆటికి నేల అవుతుంది. నేల అవుతుంది. అవ్వగారింటికి అంటే ఓ ఉరుకుతుంది. మరి మొగడు చేను పనికేయండు, మరి ఇంట్లో పని చేస్తా, అలా పొద్దుగల ఇంత అండి చేస్తా. నేను ఎందుకు చేయాలి పని? పెండ్లం లేదా? చిన్న పెండ్లం చేసి పెట్టదా నీకు మంచిగా కడుపు నిండా? అదే ఇట్లా చేసి ఇద్దరిని వేసుకున్నందుకు
గంజి పోయాక ఆయన సాగదోలుతారు చంపుతారు ఇంకేంది నీ కళ్ళు చల్ల పడ్డాయి. అమ్మో అమ్మో ఏం మాట్లాడుతున్నావురా? ఎవరా నింటే నిజంగానే కోడలు మామని చంపిందన్న పేరు వస్తుంది, ఎందుకని మాట్లాడుతున్నావు అట్లా? నేను మంచిగానే అరుచుకున్నా, గంజి నీళ్ళు పోయలేదు అంటాను, దొంగ పడుకోవు, నేను బాగానే అరుచుకున్నా. ఈ చిన్న పెళ్ళ ఉన్నది కదా, ఎప్పుడన్నా నీళ్ళు పోసిందా? కదే నువ్వు అయితేంది అది అయితేంది ఎట్లా అయితేంది అన్న అయితే చంపిర్రానే కూర నల్ల ముక్కుపోవడం. నేను ఎప్పుడు చంపినా? ఇప్పుడు కదంత కాదు, మా అవ్వగారింటికి నన్ను తీసుకుపోతావా తీసుకపోవా? ఇయ్యాలనే ఎందుకు ఎప్పుడు తిమ్మెల్లగా? ఓ అవ్వో నా అమ్మ పానం విడిచినాక తీసుకుపోతానంటాండే అవ్వ. ఓ అవ్వో నా అమ్మ పానం విడిచినాక తీసుకుపోతానంటాండే అవ్వ. అయ్యో మనం పోతుంది పెళ్ళని కొడుతుండా చంపుతుండా అనుకుంటారు లోకం అంతా. అమ్మగారింటికి తీసుకుపోతావు సరే తోకపోతుంది ఏడవకిగా ఏడవకిగా. సరే సరే పోతుందా? పోతాడాట ఎటు పోతావు? నాడు మాయ ఫోన్ చేసిడు పోదాము. మీ అయ్య ఎందుకు ఫోన్ చేసిండే? మాయ పానం మంచిగా లేదట. దీని అబ్బాయికి మంచిగా లేదు, నీ అబ్బాయికి మంచిగా లేదు. ఇక నా అబ్బాయి వాళ్ళ మొదటి సాగదోలితే ఒక్క సినిమైంది, మీ కళ్ళు చల్లబడ్డాయి. నాయనైతే చంపిరు, ఊరంతా ముచ్చట పెడుతుంది. ఏందే ఇప్పుడు నా అవ్వగారింటికి పోతే నా అవ్వకు పానం మంచిగా లేదు అనగానే నీ అయ్యగారు గుర్తొచ్చిరా నీకు? కాడు బర్రె లేకున్నా దున్నపోతు ముఖం దానా నీకు ఎట్లాగానే పడతాననే? నా సంసారంలోకి వచ్చి మన్ను పోసిందే కాక నా అవ్వకు పానం మంచిగా లేదని నన్ను పోనిత్తలేవు. చూసినావురా ఇది ఎట్లా ఎత్తాను? చక్కగా ఉంటే నన్ను ఎందుకు చేసుకుంటుండేనే? అబ్బో నువ్వు పొద్దు పచ్చుకున్నావు, అందకత్తి మరి తీసుకొచ్చుకున్నాడు. పోట్రౌతు లెక్క దున్నపోతు లెక్కున్నావు, పోట్రౌతు లెక్క దున్నపోతు లెక్కున్నావు. మా ఇంటికి అత్తవా రావా? జరా మీ దండం పెడతా, మీ కాలు మొక్తా, మీ బాంచను మీరు రొల్లు పెట్టుకోకుర్రి, నన్ను కొట్టకుర్రి, మీరు కొట్టుకోకుర్రి. జరా ఇజ్జత్ మానం పోతుంది. ఇజ్జత్ మానంగా మొగోనివి నీకు ఫస్ట్ పెళ్ళం ఉండంగా సెకండ్ పెళ్ళం ఎందుకురా? చక్కగా ఉంటే నన్ను అయ్యో అవునే అవునే కాడు బర్రె లెక్క ఉన్నవని, అవునే అవునే కాడు బర్రె లెక్క ఉన్నవని అందుకే నేను తీసుకొచ్చుకున్నాడు. మా ఇంట్లో పని లెక్క పని మనిషి లెక్క పని చేస్తామని అంటే తప్పు కానీ లోకం మీద ఎంతో మంది ఇద్దరు పెళ్ళాలు చేసుకున్నారు. నా అవ్వగారింటి పోకుండా చేస్తానవే నాకు ఏర్పాట నీ గురించి. అవునవును నేనే చేస్తాను కాదు ఈ సంగతి ఆగు. ఏందిరా నీకు ఎత్తగానే పడతాను నేను? మంచిగా కనబడ్డా నువ్వు అమ్మా ఈ దొంగ ముండా నా సంసారంలో మన్ను పోసింది. ఎంత చక్క కలిసి ఉండేదే మేమిద్దరం. నీ కండ్లు కాకులు పోడువా కదనే. అరే బాడుకావు ఏటత్తావు మళ్ళీ ఇంటికి వస్తావు కదా, నీ సంగతి చెప్తా ముండ కొడుక. నా అవ్వగారింటికి అయితే పోయి రాని. హాయ్ అందరికీ నమస్తే, నేను రితిక. ఇవాళ ఒక ముచ్చట చెప్పడానికి వచ్చినాం. మేము ఒక షార్ట్ ఫిలిం దిద్దామని స్టార్ట్ చేసినాం. ఎక్కడ తెలుసా? భూపాలపల్లిలా. భూపాలపల్లి అంటే భూపాలపల్లి ముచ్చట్లు, ఆ పేరుతోటే మేము షార్ట్ ఫిలిం చేస్తున్నాము. ఇగో అందరి సపోర్ట్తో పాటు మాకు భూపాలపల్లి వాళ్ళ సపోర్ట్ కూడా కావాలి. మేము ఏ లొకేషన్ చూసినా మాకు లొకేషన్ కూడా ఇవ్వాలి. మంచిగా మమ్మల్ని ముందుకు తీసుకుపోవాలి. మంచి మంచి కామెడీ కంటెంట్లు అన్ని మేము ముందుకు తీసుకొస్తాము. సపోర్ట్ చేయర్రి. తమ్ముడు నువ్వు చెప్పురా. ఓకే హాయ్ అందరికి నమస్తే, నేను మీ కోడి శ్రీనివాస్. వెల్కమ్ టు భూపాలపల్లి ముచ్చట్లు. తిరితిరైన ముచ్చట్లతోటి, కామెడీ తోటి, కంటెంట్ తోటి, ఎమోషనల్ తోటి, మంచి మంచి విషయాలతోటి మేము ముందడికి వస్తాం. మరి ఇంకెందుకు కలుస్తాం? ఇవన్నీ దాకా అన్ని వీడియోలో మా ఇద్దరిని చూసి మస్తు ఆదరించింది. మన కరీంనగర్ లో చేసినాం, జగిత్యాల చేసినాం, వేములవాడలో చేసినాం. అన్నిట్ల ఛానళ్ళల్లో కరీంనగర్ అని అక్కడని ఇక్కడని ఛానళ్ళు ఉంటున్నాయి కదా. మా భూపాలపల్లి నుంచి మేమెందుకు చేయొద్దని ఫిక్స్ అయిపోయినాం. అందుకనే భూపాలపల్లి ముచ్చట్లని ఛానల్ పెట్టుకుంటున్నాం. మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మా వీడియో గిట్లా చూసారు కదా, వీడియో జోరుదారింది కదా. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గట్టి కొట్టుర్రి. సపోర్ట్ అయితే మంచిగా ఉండాలి. సబ్స్క్రైబర్స్ అయితే మాకు కావాలి. థ్యాంక్ యూ.